భారత కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరిని నియమించుకుంటారు, ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంలో బీజేపీ ఎన్డీఏ విషయంలో ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అని వచ్చింది. దీని ద్వారా ఇస్తున్నా. జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఎవరిని వైస్ ప్రెసిడెంట్గా నిలబెడతారనేది ఢిల్లీలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అనేది నడుస్తుంది. రామ్నాథ్ ఠాగూర్ అని ఆయన సన్ ఆఫ్ భారతరత్న కర్పూర్ ఠాగూర్ పెడతారని చెప్పేసి ఫస్ట్ ఒక టాక్ అయితే వచ్చింది. ఇంతకుముందే అది కాదు, అసలు మేము బీజేపీ వాళ్ళని పెట్టుకుంటాము, బయట వాళ్ళని పెట్టాము అని చెప్పేసి ఇంకొక టాక్ అయితే వచ్చింది. హరివంశ్ నారాయణ సింగ్ పేరు కూడా వచ్చింది. కానీ ఈయన కూడా మరి ఇప్పుడు వచ్చిన ప్రకటన బట్టి చూస్తే బీజేడీకి చెందినటువంటి ఈయన కూడా ఉండే అవకాశం అయితే కనపట్లేదు. ఇక ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఈయన గవర్నర్ ఆఫ్ బీహార్, రెస్పెక్టెడ్ ముస్లిం ఫేస్ కోసం అని చెప్పేసి బీజేపీ బీహార్లో ఓట్లు దండుకోవడానికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని పెట్టే అవకాశం ఉంది బీహార్ గవర్నర్ని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు కూడా వినిపిస్తుంది. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అయినా, తర్వాత స్ట్రాంగ్ వాయిస్ మైనార్టీ కమ్యూనిటీలకి మీద ఆయన స్ట్రాంగ్ వాయిస్ ఉంది కాబట్టి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి కూడా ఒక అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక జగత్ ప్రకాష్ నడ్డా పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఖాళీ చేస్తే వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఎంపిక చేయాలి కాబట్టి ఆయన మోడీకి షాకి ఇద్దరికి కూడా మంచి విధేయుడు కాబట్టి ఆయన కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉంది అంటే కూడా వసుంధరాజే పేరు కూడా రాజస్థాన్కి చెందినటువంటి వసుంధరాజే పేరు కూడా ఇప్పుడు దీంట్లో వైస్ ప్రెసిడెంట్ రేస్లో అయితే అనిపిస్తుంది. ఈమె ఎప్పటి నుంచో బీజేపీని నమ్ముకున్నటువంటి లీడర్ కాబట్టి ఈమె కూడా అవకాశం ఉందని అని చెప్పేసి అంటున్నారు. ఇక మనోజ్ సిన్హా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నటువంటి మనోజ్ సిన్హా పేరు కూడా వినిపిస్తుంది. ఈయన బీజేపీకి అనుకూలమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈయన కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక రాజ్నాథ్ సింగ్ పేరు కూడా వినిపిస్తూనే ఉంది. రాజ్నాథ్ సింగ్ని డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు. ఆయన కూడా నెక్స్ట్ రాష్ట్రపతికి కూడా పోటీ చేయాలి కాబట్టి మరి ఆయన రాష్ట్రపతికి అసలు రాజ్నాథ్ సింగ్ రాష్ట్రపతికి పోటీ చేయాలని ఆశలో ఉన్నారు కాబట్టి మరి ఉపరాష్ట్రపతికి నించోబెడతారా లేదనేది ఒక డౌట్. ఇక నితీష్ కుమార్ అనే పేరు కూడా ఫస్ట్ వినిపిస్తూనే ఉంది. ఈయన జేడీయూ సుప్రీమో, బీహార్లో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అని చెప్పి ఈయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నారు. కానీ బీజేపీ మాత్రం మా క్యాండిడేట్ని పెట్టుకుంటామని చెప్పేసి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడైతే ఇంకా నడుస్తోంది అక్కడ ఎవరిని ఎంపిక చేస్తారని తెలియదు. అయితే మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి బ్రిటన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ వైస్ ప్రెసిడెంట్ నియామకం మీద అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.